హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర వంటలు. ఇప్పుడు మీకు గులాబ్ జామ్ ఎలా చేయాలనేది చూపిస్తానండి. గులాబ్ జామ్ అంటే మన అందరికి చాలా చాలా ఇష్టం కదండి. కానీ చేసుకోవాలంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి ఎక్కువగా. ఎలాంటివి అంటే ఆ గులాబ్ జామ్ సరిగ్గా ఉడకపోవడం, ఒకసారి పాకం ఎక్కువ అవ్వడం, ఒకసారి పాకం తక్కువ అవ్వడం, లేదంటే అవి పగిలిపోవడం. ఇలాంటి కంప్లైంట్స్ ఏమీ రాకుండా ఎలా చేయాలో నేను మీకు చెప్తాను. చూసేయండి. గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకున్నానండి నేను. ఇది 180 గ్రామ్స్ ఉన్న ప్యాకెట్ అన్నమాట. ఈ ప్యాకెట్ కొలతకి ఎలా చేయాలని చూపిస్తాను. ఎలాంటి వెయిట్ ఎక్కువ ఉన్న ప్యాకెట్ అయినా సరే మన గిన్నె కొలతల్లో చూపిస్తున్నాను చూడండి. ఇది ఎంత వచ్చిందో చూద్దాం. నాకైతే ఒక కప్పు అయిందండి. నేను చూపిస్తున్నాను కదా, ఆ కప్పులో వేసుకుంటున్నాను చూడండి. నొక్కకూడదండి పిండిని, అసలు మామూలుగానే వేయాలి గుల్లగా. చూస్తున్నారు కదా, ఒక కప్పు వచ్చింది నాకు. అది వేసేస్తున్నాను గిన్నెలో. ఈ పిండి కూడా చపాతీ పిండిలో గట్టిగా కలుపుకోకూడదండి. తగినంత వాటర్ వేసుకొని నేను చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. అసలు గట్టిగా నలపకూడదండి, గట్టిగా కలపకూడదు. పిండి అనేది మెత్తగా ఉండాలి. చూస్తూ ఉండండి. తగినంత వాటర్ వేసుకొని కలిపానండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉండాలి. చేతికి పిండి అంటుకోవాలండి. ఏంటి ఇంకా లూజ్గా కలిపింది అనుకోవద్దు, ఇలాగే ఉండాలండి. ఇలా కలిపితేనే మీకు పగులు రాకుండా ఉంటాయి. సరేనండి. ఇప్పుడు కలిపేసానండి పిండి అంతా. చూస్తున్నారు కదా, అదే విధంగా కలవాలి. 10 నిమిషాలు మనం పక్కన పెట్టేద్దాం. ఖచ్చితంగా 10 నిమిషాలు నానాలండి. నాకు 10 నిమిషాలు అయ్యింది. చూస్తున్నారు కదా, ఇలాగే ఉంటుంది. కొంచెం ఆయిల్ తీసుకొని హ్యాండ్కి మంచిగా రాసుకొని మీరు ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా చేసేసుకోండి. అవి మళ్ళీ ఉబ్బుతాయి కాబట్టి చిన్న ఉండలు సరిపోతాయండి. మన ఇంట్లోకే కాబట్టి ఆ సైజు చేస్తున్నాను నేను. మీకు నచ్చిన సైజు మీరు చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, అలాగా మెత్తగా ఉన్నప్పుడు కలిపే మామూలు చేసేయచ్చండి. ఏం నలపవసరం లేదు, ఏం చేయట్లేదు. నార్మల్గా చుట్టేయండి, మీకు ఏ పగులు రాదు. పిండి ఖచ్చితంగా అలాగే కలపాలండి. మీరు చపాతీ పిండిలో కలిపితే మటుకు క్రాక్స్ అనేది తప్పనిసరి వస్తాయండి. ఇది గుర్తుపెట్టుకోండి. చూస్తున్నారు కదా, నేను అన్ని ఉండలు చుట్టేసుకున్నాను. ఇప్పుడు మనం ఆయిల్ వేడి చేయడానికి పొయ్యి మీద పెట్టేసుకుందాం. అలాగే పాకం కూడా ఇప్పుడే పెట్టుకోవాలండి. దానికి కప్పు పిండి అయింది కాబట్టి 2 కప్పులు పంచదార వేయాలండి ఖచ్చితంగా. చూస్తున్నారు కదా, గిన్నెలో వేస్తున్నాను పంచదార. ఇంకో కప్పు మిస్ అయిందండి మీ క్లిప్. 2 వేసాను నేను. 4 యాలక్కాయలండి, అవి దంచి వేసాను. అలాగే 4 కప్పులు వాటర్ కూడానండి. వాటర్ కూడా వేసేసి మనం పొయ్యి మీద అనేది పెట్టేసుకుందాం. చూస్తున్నారు కదా, వేసేసాను. 2 ఒకేసారి పొయ్యి మీద ఉండాలండి. నూనె అనేది బాగా కాగిన తర్వాత మీరు సిమ్లో పెట్టుకొని ఒక ఉండ వేసి చెక్ చేసుకోండి. నాకైతే బాగా కాగిందండి. ఇప్పుడు ఉండలన్నీ వేసేస్తాను చూడండి. ఒక్కొక్క ఉండగా వేసేస్తున్నాను. అవి పగులు రాకుండా ఎలా వస్తాయో మీకు చూపిస్తాను చూడండి. ఎన్ని పడితే అన్ని, మీరు పెట్టుకున్న పాత్రకి ఎన్ని పడితే అన్ని వేసేసుకోండి. చూస్తున్నారు కదండి, నేను వేసేసాను. ఎంతో రౌండ్గా చక్కగా వచ్చాయి. అలా అంటూ ఉంటే ఈవెన్గా రౌండ్గా వేగుతాయండి. ఎటు వైట్గా ఉండకుండా అన్ని వైపులా సమానంగా వేగుతాయి. చూడండి ఎంత బాగా ఉబ్బాయో, రౌండ్గా వచ్చాయి. మీకు అలాగే పగుళ్ళు అనేది లేదు. చూస్తున్నారు కదా, బాగా సిమ్లో పెట్టేయాలండి. ఒకసారి కాగిన తర్వాత లోపల పచ్చి అనేది ఉండదన్నమాట. ఇలా వేపుకుంటే మీరు ఎప్పుడైతే ఫాస్ట్ పెట్టేసారో లోపల ఉడకదు, గుర్తుపెట్టుకోండి. అది ఇది వేడిగా ఉన్నప్పుడే డైరెక్ట్ అందులో వేసేసుకోవాలండి. చూస్తున్నారు కదా, నేను ఎలా వేస్తున్నాను. ఇక్కడ వేగిపోయి పాకం కూడా తయారైపోయింది. అది పాకం అనేది మీకు ఏమీ రావాల్సిన లేదండి. కరిగి కొంచెం మరిగితే చాలు, వేసేసుకోవడమే గులాబ్ జాముకి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. నేను చెప్పిన ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా ఉంటాయి. చూసారా, చక్కగా అయిపోయినాయి. అలాగే పాకం కూడా బాగా పీల్చుకున్నాయండి గులాబ్ జాములు. మీకు ఒకటి కట్ చేసి చూపిస్తాను చూడండి.
ఎంత బాగా కుక్ అయిందో, లోపల పిండిగా కానీ ఏమీ లేదు. చాలా బాగా వచ్చాయండి. మీకు నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేయండి. ఈ టిప్స్ ఫాలో అయితే చాలా టేస్టీగా వస్తాయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కొంచెం సపోర్ట్ చేయండి మా ఛానల్ని.